అయితే దీంట్లో మోడల్ అనంగానే తప్పుగా అనుకోవద్దు. ఐ హావ్ టు ఆస్క్ దిస్ క్వెషన్స్ టు బాయ్స్ బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆర్ ద మోడల్ అని నేను అడుగుతున్నాను. అంటే బాయ్స్ అనేది దీనిలో మోడల్ కొంచెం తేడా వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? చాలా వరకు నిజం. ఎందుకంటే ఎక్కువగా డిజైనర్స్ అమ్మాయి క్లాత్స్, అమ్మాయి డ్రెస్సెస్ డిజైన్ చేస్తూ కొంచెం వాళ్ళకి ఫెమినిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి అబ్బాయిలు అయితే ఎక్కువ నచ్చుతారు. ఇంకా నేను అయితే నా కళ్ళ నుంచి చూడలేదు, బట్ నేను కూడా అలా రూమర్స్ విన్నాను. సో నేను గ్యారెంటీడ్ గా చెప్పలేను ఆ మాట నిజం అని. అండ్ మీకు మోడలింగ్ లో కొరియోగ్రాఫ్ చేసే వాళ్ళు కూడా కొంచెం అమ్మాయిల అంటే అబ్బాయిలు తక్కువ నేర్పిస్తారు మా ప్రాక్టీస్ సెషన్స్ లో. ఎప్పుడైతే గ్రూమింగ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చేస్తుంటారు. తర్వాత హ్యాపీ లాస్ట్ టైం అంటారు కదా, హ్యాపీ ఎండింగ్ సంథింగ్ ఏదో అంటారు కదా. మనం మోడలింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లాప్స్ కొడతారు కొరియోగ్రాఫర్ కి. అది కూడా అమ్మాయిలతోనే వాక్ చేస్తారు. షో స్టాపర్. ఎస్, దాంట్లో క్లాప్స్ కొట్టేసి కూడా అమ్మాయిలతో నడుస్తారు, అబ్బాయిలతో నడవరు వాళ్ళు. చూసారా? దాన్ని ఏమంటారు? అది అంటే మన ఇండియన్ కల్చర్ ఎలాంటిదంటే అబ్బాయిలకి ప్యాంట్ షర్టే ఉంటాయి, అమ్మాయికి చాలా వెరైటీస్ ఉంటాయి క్లోత్స్ లో. ఇండియాయే కాదు, అరౌండ్ ద వరల్డ్ ఎక్కడైనా అమ్మాయిలకి చాలా వెరైటీస్ ఉంటాయి. సో అన్ని వెరైటీస్ లో ఒక యూనిక్ వెరైటీని, ద బెస్ట్ డ్రెస్ ని షో స్టాపర్ గా పెడతారు. సో ఎప్పుడైనా ఒక అమ్మాయి గ్లామర్ అట్రాక్షన్ అంది అమ్మాయినే తీసుకెళ్తారు. ఓకే. కానీ మీరు మోడల్ నేర్చుకునేటప్పుడు స్టిక్ పట్టేస్తారు అంటే ప్రాక్టీస్ చేపించేటప్పుడు హౌ టు వాక్, అదంతా ఆ వాక్ అవసరం అంటారా? చాలా అవసరం అండి. ఆ వాక్ తోనే కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. మీరు స్లౌచ్ అయ్యి వాక్ చేస్తే అది కాన్ఫిడెంట్ గా ఉండదు. సో మీరు అలా వైకుంఠపురం మూవీ ఒకవేళ చూసుంటే అల్లు అర్జున్ ఎప్పుడు పూజా గారు లెగ్స్ చూస్తుంటే పూజ పైన బుక్ పెడుతుంది కదా, ముందు చూస్తే కాన్ఫిడెంట్ గా అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. సో సేమ్ మాకు కూడా అలాగే జరిగేది. తల మీద బుక్ పెట్టి స్ట్రైట్ గా నడడం నేర్పించేవారు. ఓకే. ఫస్ట్ లో ప్రాబ్లం అయిందా? అంటే మనం మోడలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఏముంటుంది, చేయాలి మనం కూడా మంచి డ్రెస్ వేసుకోవాలని, బట్ వి డోంట్ నో ద వే. ఎలా వాక్ చేయాలి, ఎలా లుక్ చేయాలి, ఎలాంటి చేయాలి. ఫస్ట్ లో మీరు సఫర్ అయ్యారా? స్టార్టింగ్ లో చాలా సఫర్ అయ్యాను. మర్చిపోయేదాన్ని లెఫ్ట్ లెగ్ ఎక్కడ ముందు పెట్టాలా, రైట్ లెగ్ ముందు పెట్టాలా. ఎందుకంటే స్టేజ్ చివరికి వెళ్ళి ఒక పోజ్ ఇవ్వాలి. ఆ పోజ్ చాలా 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 ఇంపార్టెంట్. అది సరిగ్గా ఇవ్వకపోతే డ్రెస్ కూడా సరిగ్గా కనిపించదు. అది తప్పైతే చాలా చాలా తిట్టేవారు. అదే మెయిన్ కదా. ఓకే. అంటే మోడల్స్ చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకుంటారు, యు విల్ నాట్ ఫీల్ గిల్టీ ఆర్ షై. అమ్మాయిలు షైగా గిల్టీగా ఫీల్ కాదు, ఇంతమంది చూస్తున్నారు, మేము బాడీ అంతా ఎక్స్పోజ్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? నేను నా డ్రెస్ నేనే చూస్ చేస్తాను. అంటే నేను ఎక్కువ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేసుకోను. మీరే చూసుంటారు, నేను ఇంటర్వ్యూస్కి వచ్చిన నా డ్రెస్ చెప్పండి డీసెంట్ గా ఉంటాయా కాదా? డీసెంట్ గా ఉంటాయి. మరి మీరు స్లీవ్లెస్ అయ్యారు ఎందుకు అని అది డౌట్ వచ్చింది. అంతే. అంటే నేను ఫిట్ గా ఉండనని కాదు, అది జస్ట్ నాకు అలా అలవాటు. ఇలా కంఫర్టబుల్ అయిపోయాను. ఇంకా ఎప్పుడైనా మూవీలో వేయాలనుకుంటే వేస్తాను, కానీ నా పర్సనల్ గా నేను వేసుకుంటే నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మోడలింగ్ లో ఎవరితోనైనా? ప్రీతి నాకు ఇది కావాలి, దెన్ ఐ విల్ బి స్టేజ్ ని తీసుకెళ్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోడలింగ్ లో అయితే అలా ఎవరూ లేరు. కానీ అమ్మాయిలకి పడేది కాదు. ఎవరు ఎక్కువ అందంగా కనిపిస్తారు, నాకు ఈ డ్రెస్ ఎందుకు ఇచ్చారు, తనకు ఆ మంచి డ్రెస్ ఎందుకు ఇచ్చేసారు, నాకు ఆ డ్రెస్ ఇవ్వాలి కదా, అలాంటివి చాలా జరిగేవి. సో అంతా కాంపిటీషన్ కదా, ప్రతి చోట కాంపిటీషన్. నేను ముందు వెళ్తాను, నేను బాగుంటాను, అందరూ అదే ఆలోచిస్తారు. ఓకే. మీరు అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? మీ అందాన్ని ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినను, బయట జంక్ ఫుడ్ తినను, మైదా పాలు షుగర్ తినను. సో చాలా క్లీన్ అండ్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తింటాను. రైస్ లేకుండా బ్రతకలేను. సో ఆఫ్టర్నూన్ నైట్ రైస్ అయితే ఉండాలి కొంచెం. ఓకే. అదనమాట. ఇంత తింటారు? ఒక కప్ అంతే, 150 grams అంతే. ఐ థింక్ మీ పేగులన్నీ సన్నగా ఉండొచ్చు.
చిన్నగా చిన్న కదా ఒకసారి స్కాన్ స్కాన్ చేయాలి, అసలు వెతకాల్సి వస్తుందేమో కదా. స్కాన్ చేసి మీకు ఫోటో పెడతాను, అదే, మీరు చూస్తా నేను. ఆడియన్స్ కి పెట్టండి అంతే చిన్నగా ఉన్నాయని. కదా. ఓకే, అంటే జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటుంటారా? మార్నింగ్ 12 ముందు ఫ్రూట్స్ ఏదైనా, ఎందుకంటే దాంట్లో న్యాచురల్ షుగర్ ఉంటుంది కదా. ఓకే. మనం ఎప్పుడైనా న్యాచురల్ షుగర్ నైట్ కి తీసుకుంటే మ్మ్. అది మన బాడీలో గ్లూకోజ్ గా మారిపోయి మన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో మధ్యాహ్నం 12 కి ముందు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.